పూర్వకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ఈ వీడియోల శ్రేణి తీవ్రమైన మరియు నిజాయితీ గల సహ అభ్యాసకుల కోసం వేచి చూస్తూ ఉన్నాయి. సో ఒకసారి ఇప్పటిదాకా అయిన వీడియోలో ర్యాపిడ్ రివిజన్ చేసుకుంటూ కొంచెం ముందుకు ప్రొసీడ్ అవుదాం. సో ఇప్పుడు ఎనర్జీ పరంగా ఎనర్జీ అక్యుములేషన్ ఎంత అవుతుంటే ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ఎలాంటి ఎవల్యూషన్ జరుగుతుంది అనే దాని గురించి మాట. సో ఫస్ట్ కోడెడ్ ఇంపల్స్ అండ్ ఐడెంటికల్ మెమరీ ప్యాటర్న్స్, వీటి ఇంటరాక్షన్ అనేది ప్రతి క్షణం జరుగుతూనే ఉంటుంది 24 అవర్స్. సో కోడెడ్ ఇంపల్స్ ఏమో బయట నుండి వస్తాయి, ఐడెంటికల్ మెమరీ ప్యాటర్న్ ఏమో మన మెమరీలో ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ప్యూర్ ఎనర్జీ ఫామ్ అవుతుంది ఆ డీకోడింగ్ ప్రాసెస్ లో. దీనికి మోటివ్ యాడ్ అయితే డిజైర్ అండ్ థాట్ కింద మారుతుంది అని తర్వాత తెలుసుకున్నాం. బట్ అది ప్యూర్ ఎనర్జీ స్టేట్ లో కనుక ఉండి బాడీలో ఎసిమిలేషన్ జరిగినట్టయితే ఎనర్జీ యాడ్ అవుతుంటుంది. మనం పుట్టటమే ఒక అకౌంట్ తో ఓపెన్ అవుతాం, ఒక ఇనిషియల్ అకౌంట్ తో. దానికి యాడ్ అవుతుంటుంది, సబ్ట్రాక్షన్ అవుతుంటుంది, యాడ్ అవుతుంటుంది, సబ్ట్రాక్షన్ అవుతుంటుంది. నార్మల్ గా జరిగే ఈ ఫీల్డ్ లో జరిగిపోయే జనరల్ లైఫ్ తీసుకుంటే మామూలుగా అంటే ప్రత్యేకత ఏం లేకుండా ఏదో ప్రవాహంలో కొట్టుకుపోతున్న జీవితాలను తీసుకుంటే పెద్దగా మార్పే ఉండదు. ఏదో స్లైట్ ఎడిషన్ లేదా స్లైట్ సబ్ట్రాక్షన్ తో ఇనిషియల్ స్టేట్ దేంతో మొదలయ్యే అకౌంట్ ఫైనల్ కూడా అదే అకౌంట్ తో క్లోజ్ అవుతుంటారు. బట్ కానీ మనం ఎవరైతే ఈ ఎనర్జీని అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారో సాధకుడు గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మనం. సో ఈ అమౌంట్ అక్యుములేట్ అయింది 15 మిలియన్ యూనిట్స్, అంటే 15 పక్కన 6 సున్నాలు అంత అక్యుములేట్ అయితే దాన్ని ఒక సూపర్ యూనిట్ అంటారు. ఇంత అక్యుములేట్ అయ్యేదాకా సూపర్ యూనిట్ కింద అయితే కానీ అది ఫర్దర్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళదు. ఎందుకంటే కంటిన్యూగా ఇది ఇంతకంటే తక్కువ ఉంటే మటుకు యూటిలైజేషన్ ప్రాసెస్ లోనే ఉంటుంది. ఎంతకంటే తక్కువ మెయింటెనెన్స్ అవుతున్న కాలం ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి మళ్ళా తెలుసుకుందాం. సో ఇలాంటి సూపర్ యూనిట్స్ అంటే 15 మిలియన్ యూనిట్స్ ఒక సూపర్ యూనిట్. అలాంటి సూపర్ యూనిట్స్ 10,000 అక్యుములేట్ అయితే దాన్ని 1 జెన్ యూనిట్ అంటారు. దాన్ని 1 జెన్ యూనిట్ అంటారు. 1 జెన్ యూనిట్. సో ఇలాంటివి 2 జెన్ యూనిట్స్ అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. సో అక్కడ హార్మోనిక్ ఇన్హార్మోనిక్ మాట. హార్మోనిక్ గా అయితే అక్యుములేషన్ జరుగుతుంటుంది, ఇన్హార్మోనిక్ అయితే ఈ 15 మిలియన్ యూనిట్స్ అనే పాయింట్ కూడా రీచ్ కాదు. హార్మోనిక్ గా జరగడంలో అది ప్రాపర్ మెథడ్ లో జరగచ్చు, ఇంప్రాపర్ మెథడ్ లో జరగచ్చు. సో సెర్ఫోర్ అనుకుని అక్కడ రిజల్ట్ ప్లస్ యూనిట్స్ రావచ్చు, -2 జెన్ యూనిట్స్ రావచ్చు. సపోజ్ ప్లస్ యూనిట్స్ 2 జెన్ యూనిట్స్ కనుక అక్యుములేట్ అయితే వాళ్ళ సంగతి మనం ఇక్కడ ఫర్దర్ మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు దే కెన్ రీచ్ ద సిసిఎస్, క్రిటికల్ సర్టైన్ స్టేజ్. ఏమిటి క్రిటికల్ సర్టైన్ స్టేజ్? ఇంతకు ముందు వచ్చింది. సో మన మైండ్ అనేది 4 సెక్షన్స్ కింద ఉంటాయని, దాంట్లో సెక్షన్ 1 మామూలుగా పిక్చర్స్ ఫామ్ చేస్తుంటుంది, అదే థాట్స్ జనరేట్ చేస్తుంటుందని దాంతో మనం వర్క్ చేస్తూ ఉంటాం. దాంతో సర్వైవల్ ఆఫ్ లైఫ్ లో ఈ ప్రపంచంతో ఇంటరాక్ట్ అవ్వడానికి, బ్రతకటానికి చాలు. బట్ పరిణామంలో ఇంకా ఎవల్యూట్ అవ్వాలి అనుకుంటే స్టోరీ ఇక్కడ. సో ఆ సెకండ్ సెక్షన్ లో సెక్షన్ 2A, సెక్షన్ 2B అని ఉంటాయి అనుకున్నాం. ఈ సెక్షన్ 2A మటుకు ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంటుంది, అది కూడా జీవ పరిణామంలో డెవలప్ అయ్యి ఉంది. అదేంటంటే ఇన్వాలంటరీగా లోపల జరిగే యాక్షన్స్ ని కంట్రోల్ చేసేది. అంటే డైజెషన్, జీర్ణం అవటం, ప్రసరణ జరగటం, శ్వాస పీల్చుకోవటం, గుండె కొట్టడం, ఇలాంటివన్నిటిని కంట్రోల్ చేసేది. 2B అనేది మటుకు ఇంకా డెవలప్ అయి ఉండదు, లేదా ఇంకా ఓపెన్ అప్ అయి ఉండదు. సో అది ఓపెన్ అప్ అవ్వటానికి
ఈ హార్మోనిక్ గా ఈ ప్రాపర్ వేలో 10 యూనిట్స్ అక్యుములేట్ అవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో 2 10 యూనిట్స్ ప్లస్ అక్యుములేట్ అయితే వాళ్ళు సిసిఎస్ రీచ్ అవుతారు. ఇక్కడ ఇంకా ఫర్దర్ సేమ్ ప్రాసెస్ సేమ్ సాధనలో కంటిన్యూ అవుతుంటే ఈ స్టేజ్ లో డిస్ఇన్ఫెక్షన్ ఛాంబర్ ఫామ్ అవుతుంది. డిస్ఇన్ఫెక్షన్ ఛాంబర్ అంటే ఏంటంటే ఇప్పుడు దీపం రెపరెపలాడుతుంది అనుకోండి గాలికి. రెపరెపలాడకుండా ఉండాలంటే ఏం చేయాలి? గాలి లేని చోట పెట్టాలి. లేదా దాని చుట్టూ ఏదో చిమ్నీ సాధనం పెట్టాలి. అది అడ్డు పెట్టాలి. సో గాలి లేని చోట పెట్టామనుకో నీలకడగా ఉంటుంది. మళ్ళీ గాలిలోకి తీసుకొస్తే మళ్ళీ రెపరెపలాడుతుంది. జనరల్ గా ఆశ్రమం లైఫ్, ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉండి మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళు ఇది అనుభవం అవుతూనే ఉంటుంది వాళ్ళకి. సో ఆశ్రమంలో ఉంటే ఏదో ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఈ మా వస్తే మళ్ళీ రొటీన్ అవుతుంది. అలాగే ఏదైనా ఒక ఆధ్యాత్మిక ప్రసంగం వింటున్నారు అనుకోండి, ఆ వింటున్న సేపు చాలా ఏదో లోకానికి వెళ్ళిపోతారు, ఒక అంబియన్స్ లోకి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళగల మామూలే. సో ఇలా ఉంటుందన్నమాట. సో అలా కాకుండా ఇంకో పద్ధతి ఏంటి, చిమ్నీ ఏర్పరచడం. అంటే బయట గాలిని నువ్వు కంట్రోల్ చేయలేవు, ఎక్స్టర్నల్ గా జరిగే విషయాలని సిచ్యువేషన్ నువ్వు కంట్రోల్ చేయలేవు. కాబట్టి మధ్యలో ఒక అడ్డు ఏర్పడమాట. అది డిస్ఇన్ఫెక్షన్ చాంబర్. ఇది డెవలప్ అవుతుంది ఈ స్టేజ్ లో. వాళ్ళు ఏంటంటే పెద్ద ఎంత కియాస్ ఉన్నా, ఎంత ర్యాండమ్నెస్ ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే వాళ్ళు స్థితప్రజ్ఞతంగా ఉండగలుగుతారు. ఈక్వానిమిటీ అనే పొజిషన్ లో ఉండగలుగుతారు. సో ఇక్కడ నో మ్యాన్ ల్యాండ్ అని క్రాసింగ్ జరుగుతుంది. ఈ క్రాసింగ్ జరిగిన తర్వాత 2B కి రీచ్ అవుతుంది అనమాట స్టేట్ ఈ స్టేజ్ లో. దెన్ ఈ స్టేజ్ లో ఫర్దర్ 2 10 యూనిట్స్ గ్యాదరింగ్ చేయాల్సి వస్తుంది. సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఏదో అయిపోయింది, ఏదో ఒకటో క్లాస్ పాస్ అయిపోయాను, ఒకటో క్లాస్ పుస్తకాలు చదవక్కర్లేదు, రెండో క్లాస్ పాస్ అయిపోయాను, రెండో క్లాస్ పుస్తకాలు చదవక్కర్లేదు, అలా ఉండదు. ఈ ఆధ్యాత్మిక జర్నీ అనేది, స్పిరిచువల్ జర్నీ అనేది, ఆర్ జర్నీ టు నో ద సెల్ఫ్ అనేది కూడా అలా ఉండదు. సో 2 ఫర్దర్ 10 యూనిట్స్ గ్యాదర్ చేయాలి. సో అక్యూములేటింగ్ 4 10 యూనిట్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. విత్ 5:2:1 5:2:2:1. ఈ మనం సెక్షన్ 1 లో 4 సెంటర్లు ఉంటాయి అనుకున్నాం కదా, పల్స్ ని డీకోడ్ చేసేవి. ఇంటిగ్రిటీ సెంటర్, ఇమోటివిటీ సెంటర్, సెన్సోమెటల్ సెంటర్, మొబైలిటీ సెంటర్. ఈ 4 సెంటర్లు ఒక రేషియో ఎలా ఉంటుంది యాక్చువల్ గా 2:4:8:2 ఉంటుంది. అది 5:2:2:1 ఉండటం అనేది చాలా ఎసెన్షియల్. ఇప్పుడే ఫర్దర్ యాక్షన్ అంటూ జరుగుతుంది. అదర్వైజ్ ఫర్దర్ యాక్షన్ జరగదు. సో ఇప్పుడు ఫర్దర్ యాక్షన్ లో ఏంటంటే స్పిరిచువల్ పొటెన్షియాలిటీ ఉన్నాయో ఇన్నర్ పొటెన్షియల్ అవి డెవలప్ అవుతాయి. ఇక్కడ నుండి జర్నీ ఆటోమేటిక్ జర్నీ అవుతుంది. సో ఇలా కాని పక్షంలో ఏం జరుగుతుంటుంది? సో ఈ కాని పక్షంలో ఏం జరుగుతుంది అంటే జాగ్రత్తగా చూడండి. సపోజ్ ఇన్హార్మోనిక్ గా అక్యుములేషన్ జరుగుతుంది అనుకోండి. నార్మల్ లైఫ్ లో ఏ విధమైన సాధనలు చేయలేదు, ఏ విధమైన కరెక్ట్ మెథడ్స్ ఫాలో కాలేదు. ఫుడ్ విషయంలో కానీ, బ్రీతింగ్ విషయంలో కానీ, సెన్సెస్ ఒక అబ్స్ట్రైనింగ్ ప్రొసీజర్ లో కానీ, అలా ఏ విధమైన మైండ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏది అసలు దేన్ని పట్టించుకోలేదు. జస్ట్ ఒక ప్రవాహంలో, జీవన ప్రవాహంలో జరిగిపోతున్నాం. ఆనందం సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆనందిస్తున్నాం, బాధపడే సిచ్యువేషన్ లో బాధపడుతున్నాం. కన్ఫ్లిక్ట్ లో ఉంటుంటాం, క్లారిటీ ఉన్నప్పుడు క్లారిటీలో ఉంటాం. సో ఇలా ఆసిలేట్ అవుతూ బతుకుతాం అనుకోండి. ఆ టైంలో ఇప్పుడు కూడా అక్యుములేషన్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే లోపలికి వచ్చిన పల్సెస్ అన్ని థాట్ కిందవో, ఆ థాట్ పెట్టుకుని నువ్వు డిజైర్ యాక్షన్ లోకి వెళ్ళవు. కొంత అక్యుములేట్ అవుతూనే ఉంటుంది న్యాచురల్ ప్రాసెస్. ఎందుకంటే ఆ అక్యుములేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ ఎనర్జీ కింద. సో ఈ అక్యుములేట్ అవుతుంది మటుకు ఏమవుతుంటుంది, దీనికి ఫ్యూచర్స్ ఉంటాయని చెప్పాను. సో ఏమిటంటే ఇన్హార్మోనిక్ గా ఉన్నప్పుడు దాని అక్యుములేషన్ 15 మిలియన్ యూనిట్స్ కాకుండా, అలా అని మరీ జీరోకి పడిపోకుండా కొన్ని ఫ్యూజెస్ ఉంటాయి ఇంట్లో, ఎలక్ట్రికల్ ఫ్యూజెస్ ఉన్నట్టు. అదే వెన్ హై మైనస్ అయింది అనుకోండి, అది సెక్షువల్ ఎనర్జీ కింద లెట్ అవుట్ అయిపోతుంది. అదే వెన్ హై ప్లస్ ఉందనుకోండి, మూమెంటరీ జాయ్ఫుల్ మూమెంటరీ జాయ్ఫుల్ కోరుకుంటుంది, లేదా మొమెంటరీ జాయ్ఫుల్ ఫీల్ అవుతూ ఉంటుంది. అలాగే వెన్ లో మైనస్ ఉందనుకోండి, అప్పుడు స్లీప్ స్టేట్ లోకి వెళ్తుంది. జనరల్ గా వాళ్ళు స్లీప్ ఇంటెలిజింగ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువసేపు నిద్రపోతారు, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతుంటారు, అలా ఉంటుంది వాళ్ళది. డైలీ రొటీన్ గా 24 అవర్స్ లో ఎసెన్షియల్ గా పడుకోవాల్సింది స్లీప్. దాని గురించి ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. అది కాకుండా బియాండ్ ఉంటుంది అనమాట. అలాగే లో ప్లస్ ఉందనుకోండి, ఆ టైంలో ఏం తోచని స్థితి, మనం పోర్ అంటుంటామే, పోర్ స్టేటస్ వస్తుంది అనమాట.
సో ఒకవేళ ప్యూర్ ఎనర్జీ ఫామ్ కాకుండా ఉంటే ఏమవుతుంది? అది జనరల్ గా మోటివ్ దానికి యాడ్ అయితే మోటివ్ అనేదేమో బర్నింగ్ మెటీరియల్ అన్నమాట. డిజైర్ అనేదేమో స్పార్క్ అన్నమాట. సో ఆ స్పార్క్ లో మోటివ్ వల్ల బర్న్ అయిపోయి జస్ట్ థాట్స్ కింద వస్తుంది. ఆ థాట్సే మనం లీకేజెస్ కింద చూస్తాం అన్నమాట. మనం ఏదో థాట్ వస్తూనే ఉంటుంది కదా, ఈఎస్ఏ మొత్తం లీకేజెస్ కింద చెప్తాం దీన్ని. సో థాట్ ఇక్కడ మళ్ళా థాట్ ని కొన్నాళ్ళు థాట్ నీకు ఎగ్జామిన్ చేసావు, నువ్వు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నావు, థాట్ సప్రెస్ స్టేట్ కి తీసుకొస్తావు లేదా ఎక్స్ప్రెసివ్ స్టేట్ కి తీసుకొస్తుంటావు. వన్స్ ఎక్స్ప్రెస్ అయింది ఏమవుతుంది? అది వర్డ్స్ రూపంలోను యాక్షన్ రూపంలోనూ అవుతుంటుంది. నీ యాక్షన్స్ కానీ నీ థాట్స్ కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అవన్నీ డ్రిఫ్ట్స్ లో ఉంటాయి. డ్రిఫ్ట్ అంటే ఏంటంటే ఈ పని నుండి ఆ పని, ఆ పని నుండి ఈ పని, ఈ పని నుండి ఆ పని, ఈ పని ఆ పని, అన్ని పనులకి ఒకదాని ఒకటి షిఫ్ట్ అయిపోతుంటావు. ఏ పని పూర్తిగా ఫోకస్ చేసి చెయ్యవు పూర్తిగా. అలా థాట్స్ కూడా దీని గురించి ఆలోచిస్తావు, ఇంకో దాని గురించి ఆలోచిస్తావు, ఇంకో దాని గురించి వస్తాను వెళ్ళిపోతున్నావు. సో ఈ డ్రిఫ్ట్ పొజిషన్ లో ఉంటాం. ఈ డ్రిఫ్ట్ పొజిషన్ లో ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంటుంది. మొత్తం ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది కదా అని చెప్పి మినిమం వాల్యూ కంటే ఒక తగ్గింది అంటే వెంటనే నువ్వు స్లీప్ స్టేట్ లోకైనా వెళ్తావు. అదే లో ప్లస్ గా ఉంటే బోల్డమైన ఫీల్ అవుతుంటావు. అదే హై అయ్యిందంటే జాయ్ఫుల్ ప్లస్ ఉంటే జాయ్ఫుల్ ఫీల్ అవుతుంటావు. హై మైనస్ ఉందంటే సెక్షువల్ ఎనర్జీ కింద దాన్ని అవుట్లెట్ చేసేస్తావు. ఇంకో ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ. సపోజ్ T2 జెన్ యూనిట్స్ మైనస్ కూడా హార్మోనిక్ దొరికే వర్క్ ప్రాసెస్ అది. బట్ కానీ ప్రాపర్ మెథడ్ లో జరగట్లేదు. ప్రాపర్ మెథడ్ లో జరగట్లేదు, బట్ మైనస్ ఫామ్ అవుతుంది. సపోజ్ ఐ మైనస్ ఉంది, ఈ మైనస్ ఉంది, జెడ్ మైనస్ ఉంది అనుకోండి. సో ఆటోమేటిక్లీ గా అక్కడ అన్ని హార్మోనిక్ ఉన్నట్టే. బట్ అలాంటి కేసెస్ లో ఏర్పడే రిజల్టెంట్ ఇంటెన్సిటీ పరంగా వచ్చిన ఎనర్జీ 2 జెన్ యూనిట్స్ మైనస్ ఉన్నాయనుకోండి. సో వాళ్ళు ఫిజికల్ గా సక్సెస్ఫుల్ అనిపిస్తూనే ఉంటారు. అంటే అపేర్ టు బి మెటీరియల్ గా వాళ్ళు సక్సెస్ఫుల్ గా కనబడుతుంటారు. కానీ జనరల్ గా వాళ్ళ లైఫ్ మటుకు ఒక మెజరబుల్ గా లేదా వెరీ వెరీ ఫ్రస్ట్రేషన్ తో ఎండ్ అవుతుంది. తీవ్రమైన సఫరింగ్ కి గురి అవుతూనే వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఉంటారు, కానీ అంతర్గతంగా మటుకు నిరంతరం సఫరింగ్ గా ఉంటుంటారు. జనరల్ గా మన పురాణాల్లో వినే క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, దుర్యోధనుడు, రావణాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, ఇవన్నీ ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు మాట. అందుకని మనకు అవుట్పుట్ గా చూస్తే వాళ్ళు లైఫ్ చాలా సక్సెస్ఫుల్ గా కనబడుతుంది. ఇప్పుడు రావణాసురుడు తీసుకుంటే వెరీ గ్రేట్ కింగ్, బట్ దట్ హార్మోనిక్ గా జరుగుతుంది తనకు కూడా తన ప్రాసెస్ లో. బట్ కానీ టోటల్ మైనస్ లెవెల్లో ఉంది. సో ఇదనమాట డిఫరెన్స్. అందుకని దీన్ని మన పురాణాల్లో చెప్పటం, ఒక కథ రూపంలో చెప్పటంలో ఎలా చెప్తుంటారంటే రావణాసుడు కూడా పరమ భక్తుడు, వాడు కూడా అది ప్రాక్టీస్ చేసేసాడు, ఆ, వాడు తపస్సు చేశాడు, ఆ, సో వరాలు పొందాడు. సో అదే సక్సెస్ఫుల్ అనమాట. బట్ కానీ ఫ్రస్ట్రేషన్ తోనే ఎండ్ అవుతుంటుంది. ఇది ఓవరాల్ పిక్చర్ అనమాట. థ్యాంక్ యూ.